శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై సీతారాం. రామాయణ అనుభవం 81వ భాగము. భరతుడు మళ్ళీ అదే ప్రార్థనతో రాముడి కాళ్ల మీద పడ్డాడు. రాముడు లేవనెత్తి ఒడిలో కూర్చోపెట్టుకున్నాడు. వెన్నెల చంద్రుణ్ణి వదిలిపెట్టినా, హిమవంతుడు మంచును వదిలిపెట్టినా, సముద్రం చలియలి కట్టి దాటినా, నేను మాత్రం తండ్రి మాటను జవదాటను, చేసిన ప్రతిజ్ఞను విడువను. కామమో లోభమో మీ తల్లి ఇంత చేసినది, అది మనసులో పెట్టుకోకు. తల్లి పట్ల ఎలా ప్రవర్తించాలో అలాగే ప్రవర్తించు అని ఉపదేశించాడు. సర్వప్రయత్నాలు ఫలించలేదని గ్రహించి వశిష్ఠుల వారు తన వెంట తెచ్చిన బంగారు పాదుకలను భరతునకు అందించారు. అధిరోహార్య పాదాభ్యాం పాదుకే హేమభూషితే ఏతే హి సర్వలోకస్య యోగక్షేమం విధాస్యతః. రామ, బంగారుమయమైన ఈ పాదుకలపైన నీ పాదాలుంచుము. ఈ పాదుకలే సమస్త ప్రపంచమునకు యోగక్షేమమును కలిగిస్తాయి. చతుర్దశే హి సంపూర్ణే వర్షే హనిరఘోత్తమా న ద్రక్ష్యామి యది త్వాం తు ప్రవేక్ష్యామి హుతాసనం. అన్నయ్య, 14 సంవత్సరాల పాటు నేను జటాచీరధారిగా ఉంటాను. కందమూల ఫలాలు భుజిస్తూ నీ ఆగమనాన్ని ప్రతీక్షిస్తూ అయోధ్యకు వెలుపలే నివసిస్తాను. రాజ్యతంత్రమంతా ఈ పాదుకలకే అప్పగించి నడిపిస్తాను. 14 ఏళ్ళు పూర్తి అయిన మరుసటి రోజున నీ దర్శనం కనుక లభించకపోతే అగ్నిలో ప్రవేశిస్తాను. రాముడు సరేనని అంగీకరించాడు. సాదరంగా కౌగిలించుకున్నాడు. శత్రుఘ్నుణ్ణి కూడా అలాగే ఆలింగనం చేసుకున్నాడు. కైకేయిని రక్షించమని, కోపం పడవద్దని, కోపిస్తే నా మీద సీత మీద ఒట్టని భరతుణ్ణి సాగనంపాడు. పర్ణశాలలో ప్రవేశించాడు. భరతుడు ఆ పాదుకలను తీసుకుని నెత్తిమీద పెట్టుకుని శత్రుఘ్నుడితో కలిసి రథం ఎక్కాడు. వశిష్ఠాదుల రథాలు అగ్రభాగంలో నడిచాయి. మందాకిని నదిని దాటి చిత్రకూట పర్వతానికి ప్రదక్షిణంగా ప్రయాణం సాగింది. భరద్వాజాశ్రమం చేరుకున్నారు. భరతుడు వెళ్ళి మహర్షికి నమస్కరించాడు. కృతకృత్యుడు వయ్యావా? రాముణ్ణి కలిశావా అని భరద్వాజుడు ప్రశ్నించాడు. భరతుడు జరిగినదంతా సంగ్రహంగా చెప్పాడు. మీ వంటి ధర్మపరులైన పుత్రుల్ని కన్న దశరథుడు ధన్యుడని మహర్షి హర్షం ప్రకటించాడు. సెలవు తీసుకుని శృంగబేరపురం మీదుగా భరతుడు అయోధ్యను సమీపించాడు. ఇక్కడ కొన్ని విషయాలను గమనిద్దాం. మొదటిది, భరతుడు పొందవలసింది రాముడు అయోధ్యకు రావడం కాదు, రాముడు పాదుకలు రావడమే. ఆరురోహ రథం హృష్టః. పాదుకలు తలను ధరించి మెక్కిలి సంతోషంతో రథాన్ని ఎక్కినాడు అన్నారు మహర్షి. రెండవది, ఈ పాదుకలే శ్రీవైష్ణవాలయాలలో ఉండే శఠారి. వాటి మీద పరమాత్మ పాదుకలు ఉంటాయి. వాటిని మన శిరోభాగానికి తాకిస్తారు అర్చకులు. ఈ శఠారీనే నమ్మాళ్వార్ ప్రతీకగా భావిస్తారు. మూడవది, ఈ పాదుకలను వర్ణిస్తూ వేదాంత దేశికులు అను ఆచార్య పురుషులు 1000 సంస్కృత శ్లోకాలలో పాదుకా సహస్రం అనే ఉత్తమ గ్రంథాన్ని అనుగ్రహించారు. ఇక నాలుగవది, పరమాత్మ ప్రతీకగా ఆచార్యులు స్వీకరించడం సంప్రదాయం. అందుకే నిత్యం ఆచార్య పాదుకలను లేదా ఆచార్య పాదధూళిని
నిత్యం పూజిస్తూ ఉంటారు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే.